హాయ్ అండి, అస్సలాము అలైకుం. షేక్ అబ్దుల్ అండి. ఈరోజు నేను హైదరాబాద్లో ఒక ఏరియాలో ఉన్నానండి. అదే మనకు వచ్చేటప్పటికి మలక్పేట్. మలక్పేటలో ఎందుకు ఉన్నానంటే టోటల్గా ఇక్కడ మనకు ఆంధ్ర బ్రేక్ఫాస్ట్ అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది టోటల్గా ఆంధ్ర స్టైల్. అందుకే ఈ వీడియో అయితే జరిగింది. ఇది మనకు వచ్చేటప్పటికి టోటల్గా ఆంధ్ర బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ మనకి టోటల్గా యూనిక్గా అయితే మనకి కుక్ చేసి సర్వ్ చేస్తారండి. ఇక్కడ మన ఆంధ్ర దొరికే ప్రతి ఫుడ్ ఐటమ్ అయితే దొరుకుతుంది. అడ్రస్ విషయానికి వచ్చేప్పటికి మనం మలక్పేట ఏదైతే హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో దాని ఆపోజిట్లో నడుతుంది నైనా టీ అండ్ టిఫిన్స్ అని చెప్పేసి. అసలు లోపలికి వెళ్దామండి, ఇక్కడ ఏం దొరుకుతుందండి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలు తెలుసుకుందాం. వేడి వేడి గారెలు అండి, క్రంచీగా అయితే చాలా బాగుంటుంది. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను ఆల్రెడీ ఇక్కడ 2 times టిఫిన్ చేశాను. టోటల్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ దొరకడం అంటే మనకి ఈ తెలంగాణలో కష్టం. అందుకే ఇక్కడ 2 times టిఫిన్ చేసడం అంటే నాకు నచ్చింది. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఎంతో కొంత ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఒక మనకి క్రంచీ గారెలే కాదండి, ఇక్కడ మార్నింగ్ టైం వచ్చేప్పటికి ఇక్కడ దోశ కూడా చాలా ఫేమస్. వీళ్ళ దగ్గర దోశలు అయితే టోటల్ డిఫరెంట్ ఆఫ్ దోశలు అయితే ఉన్నాయండి. పిజ్జా దోశ ఉంది మనకి వీళ్ళ దగ్గర, చాలా రకాలండి. కార్న్ దోశ ఉంది, మిక్స్డ్ దోశ ఉంది, మసాలా దోశ ఉంది, ఆనియన్ దోశ ఉంది, ప్లెయిన్ దోశ ఉంది, చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ స్పెషల్గా అయితే వీళ్ళ ఇక్కడ బాగా ఫేమస్ అయితే వీళ్ళ ఉప్మా దోశ అండి. వీళ్ళు టోటల్గా కూడా మనకి ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా గ్రైండర్లోనే మనకి పడతారండి. అందుకే ఆ టేస్ట్, ఆ స్మూత్నెస్ ఉంటుంది. ఇక చట్నీ విషయానికి వస్తే ఇక్కడ టోటల్గా అల్టిమేట్ అండి. చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇడ్లీ కూడా జస్ట్ మనకి అలా ముట్టుకుంటే టోటల్గా దూదిలాగా అలా మనకి ఇరిగిపోతుంది అనమాట, అంత స్మూత్గా ఉంటుందని. ఇక్కడ ఇడ్లీ కానివ్వండి ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా యూనిక్, చాలా బాగుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో మనకు వచ్చేటప్పటికి ఈ ఆంధ్ర ఫుడ్ దొరకడం చాలా కష్టం అనమాట. ఇక్కడ మనకి సాంబారు, చట్నీ మనకు వచ్చేటప్పటికి మనకు టమాటా చట్నీతో మనకి ఇక్కడ టిఫిన్ అయితే మనకి సర్వ్ చేస్తారండి. ఆ సాంబారు, ఆ చట్నీ కానివ్వండి ఆ సూపర్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నేను వచ్చేటప్పటికి దోశ ట్రై చేయండి, దోశ అయితే చాలా బాగుంది. ఈ స్పెషల్గా వీళ్ళ దోశల్లో వచ్చేటప్పటికి మనకి ఆ ఉప్మా దోశ అయితే నెక్స్ట్ లెవెల్, మస్ట్ ట్రై ఐటమ్ అనమాట. వీళ్ళ దగ్గర టోటల్గా ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా యూనిక్గా చాలా బాగుంటుందండి. ఆ మైసూర్ బజ్జీ కూడా చాలా బాగుంది. ఇంకా వీళ్ళ దగ్గర వెరీ స్పెషల్ వచ్చేప్పటికి ఆ తవ్వా గారె, తవ్వా బోండా, తవ్వా ఇడ్లీ అయితే వెరీ ఫేమస్ అండి. ముందుగా అయితే దీంట్లో ఆనియన్స్ వేస్తున్నారండి, తర్వాత దాంట్లో వాళ్ళైతే మనకి ఆ తవ్వా బోండా, తవ్వా గారె కానీ ఆ తవ్వా ఇడ్లీ ఏ ఐటమ్ అయితే ఆ ఐటమ్ యాడ్ చేస్తారు. చక్కగా కాసేపు మనకైతే ఆ పెనం మీద అలా కాలుస్తారండి. ఆ కాలుస్తుంటే ఆ అరోమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్, వాళ్ళ మసాలాలు కానీ ఏదైనా కానీ యూస్ చేస్తున్నారు. యూస్ చేసి చక్కగా నీట్గా ఇస్తున్నారండి, చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, యూనిక్గా అనిపించింది. మీరు ఆల్రెడీ టేస్ట్ చేస్తే ఎక్కడన్నా ఎలా ఉంటుందో ఏంటని కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. తవా ఇడ్లీ, తవా బోండా, తవా గారైతే ఎట్టేసండి. లాస్ట్లో వాళ్ళ దగ్గర ఉన్న ఆ కారపొడి వేసారండి, అదే టోటల్ మిరాకిల్ అనమాట, చాలా బాగుంది. ఫుడ్ అంటే టోటల్ యూనిక్గానే మన హైదరాబాద్లో ఆంధ్ర ఫుడ్ దొరకడం చాలా కష్టం. అందుకే ఈ వీడియో నేను చేస్తాను. మీరు ఆల్రెడీ ఈ ప్లేస్లో కనుక ఫుడ్ టేస్ట్ చేసుకుంటే అందరినీ కామెంట్ చేయండి, లేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్కి అయితే వ్యూస్ అయితే వస్తున్నాయండి, లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చిపోయినా కూడా కామెంట్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం వల్ల అంటే నా వీడియోకి ఇంకా స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందండి. మరింత మందికి ఈ వీడియోస్ అయితే మనకి ఫార్వర్డ్ కూడా అవుతుంది. తెలియని వాళ్ళకి కూడా మనకి ఈ వీడియో తెలుస్తుంది. మన ఆంధ్ర ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే వాళ్ళు కూడా విజిట్ చేస్తారు. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నలుగురికి ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.